హాయ్ మామ వా వాత్యార్ అదే తెలుగులో అన్నగారు వస్తారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయ్యి రీసెంట్గా సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఇప్పుడు డైరెక్ట్గా తెలుగులో ఓటీటీలో రిలీజ్ అయింది. ఇప్పుడే చూస్తాను మామ. చూసాక నాకు ఎలా అనిపించింది అంటే నచ్చలేదు మామ, అస్సలు నచ్చలేదు. కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. బేసిక్గా కార్తీ గారి సినిమాలకి ఒక వింత విషయం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ రీవాచబుల్ సినిమాలు ఆయనవే ఉంటాయి. ఎందుకు తీసారా ఈ సినిమా అని అనిపించే సినిమాలు ఆయనవే ఉంటాయి మామ. ఒక దేవ్, ఒక జపాన్, అలాగే ఒక అలెక్స్ పాండియన్ ఇప్పుడు అదే కోటాలో అన్నగారు వస్తారు. ఇప్పుడు నేను ఇచ్చే స్టేట్మెంట్ చాలా కాంట్రవర్సీగా ఉంటది. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది మామ. ఇదేమన్నా ఏఐడిఎంకే ఫండెడ్ సినిమానా అని. పొలిటికల్ పార్టీకి ఎస్ఎంకే అని పేరు పెట్టడం, అలాగే అన్నగారి క్యారెక్టర్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలి అనుకోవటం, అలాగే సినిమా కూడా పోస్ట్ పోన్ అవ్వటం, ఇలా ఎటు చూసినా కూడా ఇది ఆ డౌట్‌ని నిజమేమో అనిపించేలా చేసింది మామ. ఇంకో విషయం, ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ అవసరం లేదు మామ. ఎందుకంటే మనం ఎన్నో డబ్బింగ్ సినిమాలు చూసాం. అవి మనకు నచ్చాయి అంటే కేవలం రీజను నేటివిటీని దాటి మనకి తాకుతాయనే మామ ఆ మూవీస్ ఆడేది. ఆ నేటివిటీ మిస్సింగ్ వల్లే 'వెట్రిమారన్', 'పారంజిత్', 'మారి సెల్వరాజు' గారు తీసే సినిమాలు తెలుగు వాళ్ళకి నచ్చినా ఒక కేటగిరీ ఆడియన్స్‌కే స్టక్ అయ్యి ఉండిపోతాయి. అందరి మెప్పు పొందవు. ఈ సినిమా ఓపెనింగ్ నుంచే నేటివిటీ వైజ్ మనకి చాలా దూరంగా వెళ్ళిపోతా ఉంటది. ఇంక మనం ఎక్కడ కనెక్ట్ అవుతాం? అండ్ ఎంజీఆర్ గారి ఫోటోస్, పోస్టర్స్, సినిమాలు చూపిస్తూ ఎన్టీఆర్ గారు అనుకోమంటే ఎలా మావా? ఈ రోజుల్లో చనిపోయిన మనుషుల్నే రీక్రియేట్ చేసేస్తున్నారు. అలాంటి జస్ట్ పోస్టర్స్ మార్చలేరా? అది కూడా తెలుగులో చాలా పెద్ద మార్కెట్ ఉన్న కార్తీ గారి సినిమాలకి. అస్సలు నచ్చలేదు మామ ఆ పని అయితే మాత్రం. సినిమా థీమే అన్నగారిని మళ్ళీ ఇప్పటి ఆడియన్స్‌కి పరిచయం చేయటం. అలాంటిది ఎంజీఆర్ గారి పొలిటికల్ జర్నీ నుంచి ఆయన మరణం వరకు ఏది కూడా డేట్స్‌తో సహా రామారావు గారికి మ్యాచ్ అవ్వదు మామ. అలాంటి బేసిక్ ఇన్ఫోని కూడా స్క్రీన్ మీద మార్చకుండా అన్నగారు వచ్చారు అని అనుకోమంటే ఎలాగా? ఇక ఇన్ని చెప్పాను కదా! ఇదే సినిమాతో నా ప్రాబ్లమా అంటే కాదు మామ. ఇవి నా కంప్లెయింట్స్ మాత్రమే సినిమా మీద. ఇక సినిమాతో ప్రాబ్లమ్స్ అంటే చాలానే ఉన్నాయి. అవి డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం. ఇక ఆలోచన అద్భుతం అన్నాను కదా అంటే అవును మామ. ఎంజీఆర్ గారిని మళ్ళీ ఈ తరం ఆడియన్స్‌కి, అది కూడా తమిళ్ ఆడియన్స్‌కి పరిచయం చేయాలి అనే ఆలోచన అద్భుతం అనే చెప్తాను. కానీ ఇక్కడ నా ప్రాబ్లమ్ ఏంటి అంటే ఆ ఆలోచనని ఎలా చెప్తున్నాం ఆడియన్స్‌కి, వాళ్ళు ఆయన ఆరాని ఫీల్ అవుతున్నారా? ఇదిరా ఎంజీఆర్ గారు అంటే అనుకున్నారా? లేక ఇదేనా ఎంజీఆర్ గారు అంటే అని అనుకున్నారా? అనేది మెయిన్ మ్యాటర్ మామ. ఇక్కడ అందరూ చివరగా వచ్చిన మాటనే అనుభవించొచ్చు అని నా ఫీలింగ్. అంత దారుణంగా ఉంది మామ సినిమా ఎగ్జిక్యూషన్. ఎక్కడ సినిమా మొదలైంది? ఎక్కడికి వెళ్ళింది? అక్కడి నుంచి ఏం జరుగుతుంది? అనేది మనకి తలనొప్పి తెప్పించేటట్టు చేశారు మామ. నాకు అస్సలు ఎక్కలేదు సినిమా. ఇక స్టోరీలోకి వెళ్తే అన్నగారు అంశతో పుట్టిన హీరోని అతని తాత అన్నగారిలా నీతి నిజాయితీతో పెంచాలి అనుకుంటాడు. కానీ రాము నంబర్ 1 ఫ్రాడ్ పోలీస్‌లా పెరుగుతాడు మామ. తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇక ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే విజువల్స్ నచ్చాయి. కెమెరా వర్క్ చాలా నచ్చింది నాకు. అన్నగారి సీన్స్ వచ్చేటప్పుడు ఆ వింటేజ్ ఫీల్‌ని క్రియేట్ చేయడంలో విజువల్స్ ఒక ఆట ఆడుకున్నాయని చెప్పొచ్చు. అలాగే ఆర్ట్ వర్క్ కూడా, ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది మామ. టెక్నికల్‌గా సినిమా టాప్‌లో ఉంటది. క్లైమాక్స్‌లో ఒక ఫైట్ ఉంటది. దాని కాంపోజిషను 1950 స్టైల్‌ని ఇప్పుడు సిట్యుయేషన్ మిక్స్ చేసి డిజైన్ చేయటం నాకు చాలా నచ్చింది మామ. 'రాజా వెన్పార్వై' సాంగ్ రీమిక్స్ కూడా నాకు నచ్చింది. చూడడానికి బావుంది, వినటానికి బావుంది. అంతే మామ. ఇంక అన్ని మైనస్‌లనే చెప్తాను. ఇక మైనస్‌ల విషయానికొస్తే మెయిన్ పెర్ఫార్మన్స్‌లు మామ. ఎవ్వరి పెర్ఫార్మన్స్ ఇంక్లూడింగ్ కార్తీ గారిది కూడా నాకు నేచురల్‌గా అనిపించలేదు. ఏది నచ్చలేదు మామ పెర్ఫార్మన్స్ వైస్. నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టర్ నంబర్ 1 అన్నెసెసరీ క్యారెక్టర్ అనిపించింది మామ. ఆ క్యారెక్టర్ ఎందుకుందో, అసలు ఎందుకు అలా డిజైన్ చేశారో, ఏం చెప్పాలి అనుకుంటున్నారో అనేది నాకు అస్సలు అర్థం కాలేదు మామ. ఇక మెయిన్ మైనస్ స్క్రీన్ ప్లే. మనం ఏం చెప్పాలనుకున్నా దాన్ని చెప్పే విధానం బాలేనప్పుడు టెక్నికల్‌గా సినిమా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సినిమా నచ్చదు మామ. ఇక్కడ కూడా అదే జరిగింది. అసలేం అర్థం కాలేదు సినిమాలో. అన్నగారు వచ్చాక సినిమా అదిరిపోద్ది అని వాళ్ళు అనుకున్నారు. బట్ అదే చాలా పెద్ద డ్రాబ్యాక్ అయ్యింది ఈ సినిమాకి. సినిమా స్టార్ట్ అయిన 20 మినిట్స్‌కే అయిపోయింది ఇంకా, నీకింక చెక్కేత్తరు ఈ సినిమా చూపిత్తు అనాలనిపించింది మామ. నెక్స్ట్ పాటలు తమిళ్‌లో విన్నాను నేను. అవి తమిళ్‌లో నచ్చాయి నాకు. తెలుగులో నచ్చలేదు మామ. లాజిక్స్ వదిలేయాలని ముందే డిసైడ్ అయ్యాను కాబట్టి లాజిక్స్ పెద్దగా ఇబ్బంది పెట్టలేదు నన్ను. ఆర్ఆర్ నాకు వర్కౌట్ అవ్వలేదు. ఇలా ఈ సినిమా నెగెటివ్స్ గురించి చెప్పమంటే ఎంతైనా చెప్పొచ్చు మామ. అంత దారుణంగా అనిపించింది సినిమా. ఈ సినిమాతో అన్నగారికి ట్రిబ్యూట్ ఇద్దాం అనుకున్నారు. బట్ అది బెడిసి కొట్టేసింది. ఓవరాల్ సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే పక్కాగా ఉండదనే చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.